ప్రజాపాలన దరఖాస్తులను ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా చోటకూరు మండల పరిధిలోని శివంపేట గ్రామంలో గురువారం రోజున జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి కలిసి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరు కూడా మీ సేవల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా మీ వద్దకే మీ గ్రామాల్లో అధికారులు వచ్చి గ్రామాల్లోకి వచ్చి కాంగ్రెస్ పిలిచిన 6 గ్యారెంటీల దరఖాస్తులు స్వీకరిస్తారని, ఇది ప్రజా ప్రభుత్వమని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు సంబంధించి స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వము ఒక దశని నిర్దేశిస్తే ప్రభుత్వ యంత్రాంగము ఆ దశని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈరోజు 6 గ్యారెంటీలు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి రావాలి, ప్రజల యొక్క ఆశయాలు, వారికి కావలసిన కనీస అవసరాలు ప్రజలతోటి మమేకమై ప్రభుత్వమే ఇలాంటి కౌంటర్లను ఏర్పాటు చేసి మీకు దరఖాస్తులు ఇచ్చి ఆ దరఖాస్తులు నింపండి, మీ అవసరాలను నింపండి, దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వము న్యాయం చేస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టారు. 28వ తేదీ ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు మీరు దరఖాస్తులు నింపి, ఈ ఒక్కరోజు అయిపోలేదు. ఇది శివంపేటలో ఎవరైనా దరఖాస్తులు ఇవ్వలేదు, పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, వారికి సహకరిస్తూ ఇంకా అధికారులు ఉంటారు. ఆ దరఖాస్తులు ఇవ్వండి. అర్హత లబ్ధిదారు న్యాయంగా ఇక సంక్షేమాన్ని అందియాలి. ఓ శివంపేట, చోట్కూరు మండల్, పుల్కల్ మండల్, అందోల్ ప్రాంతమే కాదు, సంగారెడ్డి జిల్లానే కాదు, యావత్ తెలంగాణ సమాజానికి సంక్షేమాన్ని అందియాలనే సదుద్దేశంతో ఆనాడు గతంలో ఇందిరమ్మ పేరు మీద ఏ రకంగా అయితే సేవలు అందించామో అదే పద్ధతిలో ఎలాంటి రాజకీయాలు లేకుండా పేద ప్రజల సంక్షేమము, ప్రాంత అభివృద్ధి, మన జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ఆ దిశగా ఇందిరమ్మ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మీ అందరూ ఎలాంటి అనుమానాలు లేకుండా దరఖాస్తులు తీసుకొని ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. ఇంకా ఇతర అంశాలు ఉన్న దానిపైన కూడా దరఖాస్తులు ఇవ్వచ్చు. ప్రతి దరఖాస్తు అర్హత, లబ్ధిదారుడు ఇవన్నీ ప్రభుత్వము పరిశీలించి రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ పేరిట గతంలో ఏ రకంగా అయితే మీకు సేవలు అందించిందో అదే రీతిలో, అదే పద్ధతిలో మీకు సేవలు అందిస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా కౌంటర్ల కాడికి వెళ్ళండి. ప్రత్యేకంగా మహిళలకు కౌంటర్ ఉంది.
ఇచ్చి మనం ఈ కార్యక్రమానికి పుల్కల్ మండల ఎంపీపీ చైతన్య భాస్కర్ రెడ్డి, అధికారులు, మండల అధికారులు, శివంపేట గ్రామ సర్పంచ్ రాజ్రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ నత్తి దశరథ్, ఆందోల్ కృష్ణ, మౌలానా, కాశీనాథ్, నవాజ్, షాకీర్, మక్సద్ అలీ, బాలరాజ్, పుల్కల్ మండల కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.